హాయ్ హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే చూడండి, మన వెంకటగిరిలో వచ్చేసి పోలేరమ్మ జాతర సందర్భంగా మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడైతే చాలామంది అయితే సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. జబర్దస్త్ టీం నుంచి కొంతమంది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సింగర్స్ అయితే కొంతమంది వచ్చి ఈ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ని అయితే చాలా బాగా అయితే జరిపించారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, మన వెంకటగిరి ఎమ్మెల్యే గారు శ్రీ కొరుగొండ్ల రామకృష్ణ గారు అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా రేపు కూడా ఇంకొక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ప్రోగ్రామ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ పోలేరమ్మ జాతర వీడియోస్, ఇంకా పోలేరమ్మ జాతరలో వచ్చిన స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ మొత్తం అయితే నేను డైలీ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది అయితే ఒక్కటే, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం ఒక్కటే. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ని అయితే షేర్ చేయండి. ఇంకా ప్రోగ్రామ్ని అయితే మీరు కంటిన్యూస్గా అయితే వాచ్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మన ఎమ్మెల్యే గారు అయితే స్టేజ్ పైకి అయితే వచ్చేసారు. కురుగొండ్ల రామకృష్ణ గారు వచ్చి ఇంకా కాసేపు అయితే స్పీచ్ అయితే ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ వచ్చిన సింగర్స్కి, ఇంకా కమెడియన్స్కి, ఇంకా సింగర్ గీతా మాధురి గారికి, ఆదిరెడ్డి అన్నకి అందరికైతే షాల్వా అయితే వేసి ఆహ్వానం అయితే చెప్పేశారు. ఇంకా అందరూ అయితే మాట్లాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేనైతే డ్యాన్స్ వేసే వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా దాంట్లో సాంగ్ అయితే వస్తుంది కదా, నా ఛానల్కి ప్రాబ్లం అవుతుందని ఇంకా డ్యాన్స్ వీడియో అయితే పెట్టట్లేదు. నెక్స్ట్ సింగింగ్ వీడియో కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్. డ్యాన్స్ వీడియో ఇంకా సింగింగ్ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే మన వెంకటగిరి న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో అయితే చూసేయండి, బాగా అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. కాదని పట్టుకు వదలనని చూడే నా కళ్ళు, ఆ చూపునలలా తొక్కుకు వెళ్ళకు దయలేదా. ఫస్ట్ కప్పులు రండి. ఏరా స్టేజ్ మీద సెట్ చేసావా? సింగిల్ గా వచ్చి ఈ అమ్మాయితో కప్పులు అయిపోయావు అనమాట. ఓకే, మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాం. అడుక్కోవాలా? సరే, 4 ప్రశ్నలకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఆ బెస్ట్ కప్పులు మీరే. మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? రెండు కాదు. మరేంటి అంటే? చిన్న కుక్క పిల్ల అరిచినట్టు అరిచింది. ఓకే, మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? 5 కన్నా వదిలేసాం. ఏ అంటే డేటింగ్? ఏదో గిల్లినట్టున్నారా, వేరేలాగా అరుస్తుంది. సరే చెయ్యి. ఓకే, మీ మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. మరి మీరెవర్రా? సహజీవనం అంటే డేటింగ్. చిన్న శ్మశానం దాకా వెళ్ళి వచ్చింది అమ్మాయి. ఓకే, మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? పక్కింటోడిది. పక్కింటోడిది నడవడం ఏంట్రా? అది సహజీవనం అంటే డేటింగ్. చెప్పలేవు. ఎవర్రా మీరు? మేమేదో పద్ధతిగా పెళ్లి చేసుకున్న కప్పులు రమ్మంటే మీరు వచ్చారు. ఎలాంటి మీరొద్దు, మీరు డేటింగ్ కావాలిరా. డేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ కప్పులు రాబోతుంది. నాకు తెలిసిదే బెస్ట్ కప్పులు, ఎందుకంటే ఆ ముసల్దానికేమో వినపడదు, ముసలోడికేమో మాటలు రావు. అలాంటి జంట 60 సంవత్సరాలు కలిసి ఉందంటే మామూలు జంట కదా. రండి రండి.
నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయగలే మామూలు కూడా అలాగే ఉండదురా. కూర్చోండి కూర్చోండి. ఏంటి అంటున్నాడు? మూసు కూర్చోమన్నాడు. కూర్చో చేయకుండా చదువు. ఓకే, మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాం. వినపడుతుందా? ఏంటి? 4 ప్రశ్నలు అడుగుతాం. వాటి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఆ బెస్ట్ కప్పులు మీరే. మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? ఏదో మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? అలాగలొచ్చా? ఓ పవిత్ర ఏమిటండి అంటున్నాడు? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగావా నాయన? ఏంటి అందులో అంత అర్థం ఉందా? ఏమో నేను కరిచి గీ పెట్టిన అర్థం కాలేదు. వాడు 3 సార్లు పిండి పిసికి చపాతి చేస్తే అర్థం అయిపోయింది నీకు? ఆ రోజుల్లో లవ్లు ఎక్కడ ఉన్నాయి నాయన? ఓకే, మా పెద్దలకు తెలిసిన పెళ్ళే. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఏంటి పిల్లలు? ఏంటి నన్ను ఒళ్ళు వేసుకు ఊపడానికి నా దగ్గర మట్లు ఊడిపోయి ఏడుతుంటే నీకు 30 ఉంటే నాకు 70 ఉంటుంది. ఎవడు ఏమిటంటే అంటున్నాడు? పిల్లలు ఎంతమంది అడిగేవా నాయన? ఏంటి వాడు పంది పూనకం వచ్చినట్టు ఊగిపోతే నీకు అర్థమైపోయింది. పొట్టడే కానీ గట్టోడే. రాత్రిలో ఏమో స్టేజీ మీద డ్యాన్స్, పగల ఇంట్లో డ్యాన్స్. 14 మంది. 14 మంది? అందరూ పొడుగుగానే పుట్టారు. ఎవడో పట్టుగా పట్టలేదు. ఓకే, కూర్చో. మీ మూడో ప్రశ్న, కూర్చోరా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి అన్యోన్యం? ఏంటి? మన ఇద్దరం కలిపి హైదరాబాద్ వెళ్ళిపోదాం వద్దురా. అదే అక్కడ రోడ్లన్నీ ఖాళీ లేవు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏమిటని అడిగావా నాయన? ఏంటి వాడు ఎత్తు ఏదైనట్టు కాలు లేపితే నీకు అర్థమైపోయింది. నాకు కోపం వచ్చింది అనుకో, ఆడు సైలెన్స్ గా ఉంటాడు. అబ్బో, ఆడికి కోపం వచ్చిందనుకో, ఆ ఆడే సైలెన్స్ గా ఉంటాడు. కూర్చో. నీ దెబ్బకి మేమే సైలెంట్ గా ఉంటున్నాం. ఆడిదే ఉందలే కానీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? ఏంటి హవా? ఏంటి అంటాడు? ఏమిటంటే అంటున్నాడు ఆడు? ఆపరా. అర్థం కాలేదండి. అర్థం కాలేదండి. చూసానుగా ఆడావే. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేదు, నా హవా నడుస్తుంది. ఇక పదండి. అది కప్పేదే మొక్కేస్తారు, మీకు ఏమి ఇవ్వరు. ఏది లాస్ట్ అండ్ ఫైనల్ కప్పులు రాబోతుంది. ఖచ్చితంగా అదే బెస్ట్ కప్పులు. వాళ్ళిద్దరు వచ్చేయండి. ఏంట్రా ఇది? నువ్వు వెళ్ళొచ్చు కదా. ఎక్కడి నుంచి వచ్చి ఇటు పక్కన మగవాళ్ళు ఉన్నారు. కూర్చో. ఏమండి, కొత్తగా పెళ్ళైన జంట కొంచెం ముద్దు మురిపాలు ఉంటాయి, ఎందుకంటే అలాగా? సరే, కూర్చోండి. ఏమండి, మీ ఆవిడ హైదరాబాద్ లోని కారు బస్సు అవసరం లేదనుకుంటా. ఫ్యాన్ 5లో పెడితే హైదరాబాద్ వెళ్ళేలా ఉంది. సరే, మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతాం. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. అడగండి. మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజ్? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదరా. నువ్వు చెప్పరా. చెప్పురా. నువ్వు చెప్పరా. నువ్వు పని చేయరా, ప్యాంటు కూడా లాగే కిందకి. ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా మీది అరేంజ్డ్ మ్యారేజ్ నాకు అర్థమైంది. ఓకే. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఏంట్రా ప్యాంట్లోకి బల్లి ఏమన్నా పోయిందా? ప్రాబ్లం ఏంటి ఇది? నువ్వు చెప్పు. ఇదేంటి ఇక్కడ ద్రౌపదిలాగా పడిపోయింది? కొండ మీద దూకింది, ఆడ గుండె మీద తన్నాడు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పొచ్చు కదా. నాకు అర్థమైంది. నేను పిల్లలు అనగానే నువ్వు అన్నవరం అది భీమవరం అన్నప్పుడు అర్థమైంది. మీ ఇద్దరి మధ్య ఏమీ జరగట్లేదు. ఇట్లా కూర్చో. మీ మూడో ప్రశ్న, మర్యాదగా కదలకుండా ఇక్కడే కూర్చొని చెప్పండి. ఓకే. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు. చెప్పు. నువ్వే చెప్పు. ఎవరో ఎక్కడ కూర్చున్నావా? నువ్వు చెప్పొచ్చు కదా. ఎవరో ఒకరు చెప్పండి రా. అది చెప్పిద్దండి. ఆయన చెప్తాడండి. నువ్వు చెప్పు. కొడతా ఇంకోసారి చెప్పన్నారండి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మర్యాద ఇక్కడే. మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. కరెక్ట్ గా దొరికారు. పోలీసులకి ఇద్దరిని పట్టుకొని వెళ్తారు. నన్ను మర్యాద ఎవరో ఒకరు చెప్పండి. చెప్పు.
నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఇలా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వే వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా పండుగ డ్యాన్స్ మళ్ళీ రాబోతుంది మీ అందరి కోసం. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ కోసం అలాగే ఆయన కాదు నీకు నువ్వు కొట్టుకో. వాడు ఆలోచిస్తుంది రే ఒక్క నిమిషం ప్యాంటుకి బెల్ట్ వేసుకున్నావు అసలు తొడగొట్రా. తొడగొట్టరా నాయనా. వాడు ప్యాంటుకి బెల్ట్ వేసుకోలేదు కానీ మళ్ళీ తొడగొట్టి కొట్టాడు వాడు. అసలు నువ్వు చూడాల్సింది మగం. ప్యాంట్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? ప్యాంటు జారిపోతా ఉంటే లాక్కుంటే చూడరా. చూడు, మా మగాడు ఏమైనా చేయగలడానికి ఏం చేస్తాడు? మా వాడు డైలాగ్ చెప్తాడు. ఏం చేస్తాడు? మాస్టర్ ఒకసారి మైక్ ఇవ్వండి. నువ్వు ఏ హీరో ఫ్యాన్ రా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? పండు మాస్టర్. సరే, నేను చెప్పింది చెప్తాడు. పండు మాస్టర్ చెప్పింది చెప్తాడు. ఇటు చూడు. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అయిపోయింది, తొసిపోయిందాడా తొసిపోయిందాడా. సరే సరే ఉండు. చిన్నాడు చిన్న తలపడ్డాడు. ఆడిపోతే ఈడు, ఎందుకు నీరసపడిపోయింది? స్టిఫ్ గా ఇలాగా. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే పులిని కూల్ చేయాలంటే అందరూ అనండి అందరూ. కూలండి. అమ్మాన్ పులి కూల్. ఓకే ఓకే. ఇగో మా ఓన్ రెచ్చగొట్టు. రెచ్చగొడితే రెచ్చిపోతాడా? ఫస్ట్ జిప్ వేసుకోమని చెప్పండి. మీరు ఇందాక నుంచి అక్కడే చూస్తున్నారు. కాదు ప్యాంటు లూజ్ చెప్పా కూడా మొఖం సరే ఈ వాడు డైలాగ్ చెప్పాడు. ఆ అమ్మాయి డాన్స్ వేస్తుంది. కాదు, ఈ అమ్మాయిని కూడా డైలాగ్ ఆ అమ్మాయి చెప్పమను. వేస్తుంది. ఈ అమ్మాయిని కూడా డైలాగ్ చెప్పమను. ఇగో ఒక్క మగాడు వచ్చాడు ఇక్కడ. ఎంత మంది అమ్మాయిలు వచ్చారు. ఎంతమంది అమ్మాయిలు రాని జవాబు చెప్పడానికి ఒక మగాడు చాలు. 100 మంది అమ్మాయికి వద్దు పులే వద్దు పులే. నువ్వు మళ్ళీ ఏదో అంటావు. వాళ్ళేమో వద్దు వద్దు అన్నా, నువ్వేమో ఇట్ట వచ్చాడు. నువ్వు ఇట్ట రాకు అని వద్దులే. సరే ఉండవు. ఇగో మన ఆడ జాతిని నిలబెట్టాలి మీ ముగ్గురు కూడా. ఓకేనా? మీ అమ్మాయిని డాన్స్ వాడికి ఏ మాత్రం తక్కువ కాదు. ఓకే రెడీ? ఈ అమ్మాయికి మంచి ఊపున్న సాంగ్ పెట్టి తమ్ముడు ఒకసారి. రెడీ మీరు చెప్పట్లో నెక్స్ట్ మన పులే డాన్స్ అయిపోతుంది. చిటికలో చేతులు నెప్పుకున్నట్టు మీ అందరికీ. మా మగవాళ్ళు డాన్స్ చేసినప్పుడే మా ఊళ్ళో ఆ సాంగ్ లేకపోతే ఏదో సాంగ్ పెట్టు. ఊపున్న సాంగ్ పెట్టు. ఏదో ఆలోచించుకుంటారు. ప్లే ప్లే. చించేయాలి, మామూలుగా ఉండకూడదు. మీ ఊరు నిలబెట్టండి పేరు. పేపర్లు తెచ్చుకోండి ఏంది చింపుకోవడానికి. రెడీ రెడీ. వాళ్ళు అలాగే మాట్లాడతారు, మీరు పట్టించుకోబాకండి. నా ముందు సాంగ్ రాదు, వేరే సాంగ్ పెట్టండి. అయితే వేరే సాంగ్ పెట్టండి. ఒక నిమిషం ఉండు. అదే సౌండ్ పెట్టు. పులి పులి చేయరా. పులి. పిలుస్తాను, మీరు అందరూ వెళ్ళిపోని చెప్తాను. పులి పులి కొట్టు. నాయన నీకు దండంలో ఉన్నది ఒకటే. పులి తొడగొట్టండి. ఇలా తీసి ఇలా పడతాడు. ఒక నిమిషం. ఓహో నాన్న నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళిపో. వచ్చేలే. రే నీకు దమ్ము ఉంటే ఒక్క నిమిషం ఉండ్లా ఇవి ఎట్లా వేస్తే అట్లా ఇయ్యాల. అప్పుడు నిలబెట్టుకుంటాను మగ చేత ఆనిముత్యాలు. తర్వాత మేము ఎలా చేస్తే నువ్వు అలా చెయ్యాలి. చేస్తాం. ఓకేనా? అవును శారీలో సౌండ్ పెట్టు. అలా మాట ఇవ్వాలి మరి. మాట రెడీ. సౌండ్ పెట్టరా. సౌండ్ పెట్టి వద్దు, అది కూడా వద్దు. మాకు బీటే కావాలా. ఏదో ఒక బీట్ వేసుకోండి అమ్మా. చేతల బ్యాండ్ అవన్నీ కావాలి మాకు. రెడీ పెట్టు. పాటు పెట్టు. మా అలాగే ఉండు. హలో అట్టే ఉండు, అట్టే ఉండు. హలో. మీ అమ్మాయికి వచ్చిండు, మీ అమ్మాయి వేశారు. మా వాడికి వచ్చిండు, మా వాడు వేసుకున్నాడు. రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. ఏం చదువుకున్నా? సెకండ్ క్లాస్. చెప్పండి కొట్టండి. అమ్మా 2 ఆర్లు ఎంత? రా
రే ఎంత చదువుకున్నావురా? 7th క్లాస్. 6 6 ఎంత? 36. అదే పులే తొడగొట్టు పులే. కొట్టురా అదే. నాది కొట్టు. యాడు పడతాడు కొట్టవాలి. ఉండు చెయ్యి చిన్నదిరా మీరు చెప్పకండి. ఆయన చాలా పని ఉంది పాపం. అదే నాన్న ఏం చదువుకున్నావు? సెకండ్ క్లాసా? స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్కూలు? శ్రీరామకృష్ణనా? అమ్మ వచ్చింది ఇక్కడికి. అమ్మతో ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా. నా బుజ్జి తల్లి. సరే బుజ్జి మడత పెట్టాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. అమ్మ ఒక రండి మా అమ్మాయిలు ఒక రండి. ఏం సరిపోలేదా? చెప్తా ఏంటి ముగ్గురు సరిపోలేదు? సో మన వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా పెట్టిన ఈ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ అయితే చూశారు కదా. సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి పోలేరమ్మ జాతర వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.